హాయ్ అండి. వెల్కమ్ టు దియాస్ హోమ్ అండ్ కిచెన్. మనం ఎక్కువగా స్నాక్స్ మైదా పిండితో చేయడం చూస్తాం. కానీ మైదా పిండిని యూజ్ చేయడం హెల్త్‌కి అంత మంచిది కాదు. అందుకోసము మైదా పిండి యూజ్ చేయకుండా ఈవినింగ్ స్నాక్స్ హెల్తీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఫాలో అవ్వండి. ఇప్పుడు ఒక కప్పు బొంబాయి రవ్వని తీసుకోవాలి. దీన్ని వేయించకున్నా పర్వాలేదు. డైరెక్ట్‌గా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అదే కప్పుతో మూడవ వంతు అంటే సగం కంటే కాస్త ఎక్కువగా గోధుమ పిండి వేసుకోవాలి. మళ్ళీ అదే కప్పుతో మూడవ వంతు అంటే సగం కంటే కాస్త ఎక్కువగా పెరుగుని వేసుకొని, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని, హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇందులో చిన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్‌ని ఒక ఆనియన్ వేసుకోవాలి. ఇందులోనే ఒక పచ్చిమిర్చి చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి పిల్లలు ఉంటే ఇష్టం లేనట్లయితే దాన్ని స్కిప్ చేయవచ్చు. ఇందులోనే గుప్పెడు కొత్తిమీర, కరివేపాకు చిన్న చిన్నగా తురిమి ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు దీనిని బాగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా వాటర్ పోయకుండా పెరుగుతోటి ఒకసారి బాగా కలుపుకున్నట్లయితే మనకు వాటర్ క్వాంటిటీ ఎంత వేయాలో సరిగ్గా తెలుస్తుంది. ఇలా ఒకసారి కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ దీన్ని మొత్తం బాగా కలుపుకోవాలి. ఒకవేళ వాటర్ క్వాంటిటీ కాస్త ఎక్కువగా అయినట్లయితే కొద్దిగా ఇందులో గోధుమ పిండి లేకపోతే రవ్వ ఏదైనా ఒకటి యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా రవ్వగా ఉండకుండా గోధుమ పిండి కూడా ఎక్కువగా కాకుండా ఈ విధంగా నేను చెప్పిన క్వాంటిటీస్‌లో వేసుకున్నట్లయితే పర్ఫెక్ట్ టెక్స్చర్ వస్తుంది. వాటర్ మొత్తం కలపడం అయిపోయిన తర్వాత ఒకసారి ఈ విధంగా వేసుకొని చూడాలి. ఇలా వచ్చినట్లయితే పర్ఫెక్ట్‌గా వచ్చినట్లు అర్థం. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని మనం కలుపుకున్న పిండి మిశ్రమాన్ని చిన్న చిన్న ముద్దలుగా ఇందులో వేసుకోవాలి. వీటిని ఆయిల్‌లో ఫ్రై చేయడానికి ముందే ఈ పిండి మిశ్రమాన్ని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. దీని వలన పిండి మొత్తం పులిసి పునుములు బాగా వస్తాయి. తర్వాతగా నెమ్మదిగా ఒక్కొక్కటి వేస్తూ ఉండాలి. మరి స్టవ్‌ని హై ఫ్లేమ్‌లో కానీ, లో ఫ్లేమ్‌లో కానీ పెట్టకూడదు. హై ఫ్లేమ్‌లో పెట్టినట్లయితే తొందరగా మాడిపోతుంది. లో ఫ్లేమ్‌లో పెడితే పునుములు ఆయిల్‌ని ఎక్కువగా పీలుస్తాయి. అందుకే ఒకసారి ఆయిల్ బాగా వేడైన తర్వాత స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మాత్రమే ఈ విధంగా పునుములను ఒక్కొక్కటిగా నిదానంగా వేస్తూ ఉండాలి. ఇవి మైదా పిండితో చేయట్లేదు. గోధుమ పిండితో చేస్తున్నాము. ఇందులో రవ్వ యూజ్ చేశాం. కాబట్టి వేగడానికి చాలా తక్కువ టైం పడుతుంది. తొందరగా మాడిపోతాయి. మైదా పిండి అయితే వేగడానికి చాలా ఎక్కువ సమయం తీసుకుంటుంది. కాబట్టి ఒకసారి వేసిన వెంటనే ఒక 2 మినిట్స్ తర్వాత మాత్రమే ఈ విధంగా ఒకసారి కలపాలి. దీని వలన ఒకదానికొకటి అతుక్కోకుండా విడివిడిగా అవుతాయి. వేసిన వెంటనే కలిపినట్లయితే పిండి మొత్తం లూజ్ అయిపోతుంది. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన వెంటనే వీటిని ఆయిల్‌లో నుండి తీసివేయాలి. లేకపోతే తొందరగా మాడిపోతాయి. ఈ విధంగా చేసుకున్న పునుములు ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే మనం మైదా వాడట్లేదు కాబట్టి. అంతేకాకుండా చేయడానికి కూడా చాలా సులువు. ఈ వీడియో మీకు కూడా ఈజీ అనిపించి నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో నా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మరిన్ని ఈజీ స్నాక్స్ కోసం నా ఛానెల్‌ని ఒకసారి విజిట్ చేయండి. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ వీడియోస్‌ని ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.